21వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటాం. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకొనెను. చాలమ్మా. పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు అన్నట్లుగా మమ్మల్ని వాడుకొని దీవించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. ఒక్కసారి అందరం చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరికి శ్రమ చదివని చెప్పండి అమ్మా. నాలుకను ఏం చేసుకోవాలి? నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును దేని నుండి కాపాడుకుంటాడు? దేనిని కాపాడుకుంటే? మన నోటిని నాలుకను మనం కాపాడుకొనగలిగితే మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలము. అంటే శ్రమ ఎవరికి వచ్చింది ఇప్పుడు? నోటిని నాలుకను భద్రముగా కాపాడుకోలేనోడికి శ్రమ వచ్చింది. అండి, నాలుకని నోటిని కాపాడుకోవడం ఏంటండి? దానిని కాపాడుకోలేకపోతే మనకి శ్రమ ఏంటండి? ఎందుకు మనకి శ్రమ ఎందుకు వచ్చింది అంటే, ఏమండి, ఈ నోటిని మనం కాసుకోకపోతే కూడా మనకి శ్రమ ఉందా? అంటే మన నోటి మాట బాగోకపోయినా మనకి శ్రమ ఉందా? మన నోటి మాట సరిలేకపోయినా మనకి శ్రమ ఉందా? మన నోటితో సరైన మాటలు పలకకపోవటం వల్ల కూడా శ్రమ ఉందా? అంటే ఈ నాలుకతోనూ నోటితోనూ ఎవరైతే పనికిరాని వ్యర్థమైన లోక సంబంధమైన తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు, ఉన్నవి లేనివి, ఇలా నాలుక ద్వారా నోటి ద్వారా ఎన్నో ఒక మనిషి తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పు వల్ల వచ్చేది ఏంటయ్యా అంటే ఆ మనిషికి శ్రమ. చెప్పండి, శ్రమ కలుగుతుంది. దేని ద్వారా శ్రమ కలుగుతుందంటే నోటి ద్వారా శ్రమ కలుగుతుంది. నీ నాలుక నుంచి వచ్చే మాటల వలన కూడా ఒక మనిషికి శ్రమ కలుగుతుంది. అంటే ఇప్పుడు మన నోటిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఒకవేళ ఇలాగ లేకపోతే నీ జీవితంలోకి శ్రమ వస్తుంది. అంటే నోటిని కాపాడుకోకపోతే శ్రమ వచ్చేస్తుందండి. అదేంటి, నాలుగుని కాపాడుకోకపోతే శ్రమ వచ్చేస్తుందా? ఇక్కడ వాక్యం అంటుంది దానిని కాపాడుకోకపోతే నీకు శ్రమ. అంటే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం కాపాడుకోవాలి. నీ నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి విషయంలో మనం మాట్లాడే మాట కూడా అది చాలా జాగ్రత్తదై ఉండాలి. అండి, అంటే ఎందుకు జాగ్రత్త అని మాట్లాడగలుగుతున్నట్టు చూడండి. ఒక్కొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుని ముందుకు వెళ్దాము. చూడండి, 13 తీయండి ఒకసారి. సామెతలు 13:2-3 వచనాలు ఒకసారి చదవండి. నోటి ఫలము చేత మనుష్యుడు ఏమనుభవిస్తాడు? దేవునికి స్తోత్రం. నోటి మాట చేత ఏం పొందుకుంటామండి? ఏం పొందుకుంటాం? ఎవరు? మీరు చెప్పాలి. ఇప్పుడు నోటిని కాసుకున్నవాడు అని అంటే మనం కాసుకోమని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నోటును కాచుకున్న వాడికి ఏముంది ఇక్కడ? వాడు మేలు పొందుకుంటాడు. నోటిని కాచుకోవటం, నోటితో మనం మాట్లాడకటం, ఇందులో మనిషికి మేలుంది, శ్రమ ఉంది, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దీని ద్వారా అంటే ఒక మనిషి ఒక అబద్ధం ఆడేమనుకోండి, అది ఆపటానికి అంటే అది ఇతరులకి తెలియకుండా దాన్ని కప్పటానికి మరెన్నో అబద్ధాలు ఆడాల్సిన అవసరత ఉంది. అండి, మనం మన నోటితో ఏ మాట చెప్పాలంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని దేవుడు అంటున్నాడు. అంటే మన నోటితో వచ్చే ప్రతి మాట సత్యముగానే ఉండాలి. ఎలా ఉండాలి? సత్యముగానే ఉండాలి. అంటే మనం మాట్లాడే మాట మనకి శ్రమను తీసుకొస్తుంది అంటుంది. కాబట్టి ఆ శ్రమలోనికి ఎందుకు ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు నువ్వు శ్రమలోనికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇక్కడ నీ నోటి మాట సరిలేక, నీ నోటి మాట పోగోక, నువ్వు మాట్లాడే తీరు పోగోక, నువ్వు మాట్లాడే ఆ మాట పోగోక, ఇతరులతో ప్రవర్తించే ఆ మాట ద్వారా అది పోగోక ఒక మనిషి జీవితానికి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. కానీ ఇక్కడ అంటున్నాడు తన నోటితో జాగ్రత్తగా కాచుకునే దానిగా నువ్వు మాట్లాడగలిగితే నీకు మేలుంది. మన నోటి మాటలో ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఎన్ని చూస్తున్నాం అంటే మనం నోటి మాట ద్వారా మేలును చూస్తున్నాం,
శ్రమను చూస్తున్నాం. ఇప్పుడు మనిషి ఎక్కువగా నోటిని దేనికి వాడతాడంటే సత్యానికి వాడడం. వాడుతున్నారా? సత్యానికి వాడరండి. నోటికి ఏదొస్తుంది త్వరగా మాట్లాడేయటానికి కొరకే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏం మాట్లాడుతున్నారో కొంతమంది తెలియక మాట్లాడతారో, కొంతమంది తెలిసి మాట్లాడతారో, వారికి శ్రమ వస్తుందని తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ వారి నోటి మాట వారికి మేలును కలుగు చేస్తా ఉంది. ఏం మాట? మంచి మాట పలికితే. నీ నోట నుండి ఒకవేళ మంచి మాటలు పలికేవనుకో, ఇతరుల మీద అబద్ధపు మాటలు కానీ, అబద్ధపు సాక్ష్యములు కానీ, అబద్ధపు దేనిని నీ నోట నుంచి రాకుండానట్లుగా నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు ఇలాగే మనం జీవించుంటాం. ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు అలాగే బ్రతుకుంటుంటాం. కానీ ఇప్పుడు నీవు లోకంలో లేవు. ఎక్కడ లేవు? లోకంలో లేవండి. ఇప్పుడు మనం దేవుని ఆలయంలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఆయన బిడ్డలు. ఆయన ఎలాగైతే సత్యమును మాట్లాడగలిగాడో అలాగే నీ నోట నుండి కూడా సత్యమును మాట్లాడగలగాలి. అలా మాట్లాడితే నీ జీవితంలో ఏముంది అంటే మేలుంది. ఏముంది? అలా మాట్లాడకపోతే ఏముంది? శ్రమ ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఎక్కువగా శ్రమల పాలు అవటానికి కారణం ఏంటో తెలుసా? తన నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోకపోవటమే. చెప్పండి. తన నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోపోవటం వల్లనే ఒక మనిషి జీవితంలోనికి శ్రమ వచ్చిందని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే అబద్ధపు మాటలు ఉన్నాయి, పాపపు మాటలు ఉన్నాయి, శాపమ మాటలు ఉన్నాయి. శాప మాటలు అంటే మీకు తెలుసు, మనమే చెప్పించేసుకుంటూ ఉంటాం. శాపపు మాటలు ఉన్నాయి, పనికిరాని మాటలు ఉన్నాయి. 1, 2 కాదండి, చాలా లోక సంబంధమైన మాటలు మనం చూస్తూ ఉంటే చాలా భయంకరమైన మాటలన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితంలోనికి ఇలాంటివి ఉన్నప్పుడు వాడి జీవితంలో ఏముందంటే శ్రమ ఖచ్చితంగా వాడి ఇంట్లోనే ఉంటుంది. ప్రతిదానికి పనికిరాని మాటలు మాట్లాడేవాడు. ఎందుకు పనికిరాని వ్యర్థమైన మాటలు మాట్లాడితే అసలు వాడి జీవితానికి నాశనము వస్తుందని వాక్యం అంటుంది ఇక్కడ. అందుకేనండి ఒక క్రైస్తవుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు, పనికిరాని మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అది మన జీవితానికి శ్రమ తీసుకొచ్చింది. ఇంకొకటి భయంకరంగా వెళ్ళకపోతున్నాం, నాశనమును తీసుకొస్తా ఉందంట. ఒక మనిషి పాడైపోవటానికి, ఒక మనిషి నాశనం అయిపోవటానికి కారణం కూడా మూడో మాటగా ఏంటో తెలుసా? తన నోటిని ఆయన ఏం చేసుకోకండి, కాపాడుకోకే, సరి చేసుకోకే, తన మాటను జాగ్రత్తగా కాపాడుకోకే. ఏం జరిగిందయ్యా అంటే, ఇదిగో నీకు ఏమొచ్చినప్పుడు శ్రమ వచ్చింది. ఎవరికి అసలు ఈ శ్రమ అంటే నోటిని కూడా కాపాడుకోపోవటం వల్ల వచ్చిందంటండి. వినకూడని వింటాం, వాటిని మోసుకెళ్ళి ఎవరికి చెబుతాం? ఆ చెప్పేటప్పుడు అవతల వ్యక్తి ఎంత బాధపడ్డాడో దానికి మించిన బాధ మన జీవితంలోకి వస్తుంది. ఒక మనిషి కోసం నువ్వు వెళ్ళి ఎప్పుడైతే నువ్వు దానిని ప్రకటించావో అవతల వ్యక్తి ఎంత ఏడ్చారో, ఏడ్చిన ఏడ్పుకు ప్రతిఫలం ఇక్కడ చెప్పునోడికి రాదు. ఇక్కడ ఎవరైతే చెబుతూ విన్నామో వాళ్ళకి రాదు. ఆ మనిషికి ఎవరైతే ప్రకటించామో వారికి వస్తుంది శ్రమ. అందుకే కొన్ని విషయాలను మనం విన్నప్పుడు ఏం చేయాలండి? అత్తయ్య గారు విన్నాం కదా, విన్నప్పుడు దానిని మనం ఏం చేయాలంటే విన్నది అది ఎప్పుడైతే అది మంచిదైతే చెప్పు, సత్యమైతే చెప్పు, యథార్థమైతే చెప్పు, కానీ పనికి రానిదైతే నీవు నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. దాని పని చెప్పకూడదు. ఇంకా 9 విస్తారమైన మాటల్లో ఏమి చెప్పండి. విస్తారమైన మాటలలో ఏ దోషము ఉండక. అందుకే నేను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడుతూ మానేశానండి. నేను ఫోన్ మాట్లాడినా, ఎవరితోనా ఒకవేళ మాట్లాడినా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక మనిషి విస్తారమైన మాటలు మాట్లాడటం వల్ల అందులో ఏముంది అంటే దోషము ఉంది. మీరు ఎవరితోనైనా సరే, ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఎవరితోటైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత మీకు అది ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పండి. మీరు ఎంత తక్కువ మాట్లాడి మీరు మీ ఇళ్లలోనికి వెళ్ళిపోయారు అనుకోండి, అది మీకును మీ కుటుంబాలకు అది ఆశీర్వాదం. హల్లెలూయా. పనికిరాని మాటలు అన్ని మనము మాట్లాడేటప్పుడు దానినే దేవుడు అంటున్నాడు విస్తారమైన మాటలు. ఒక విస్తారమైన ఒక మాటలు మనం మాట్లాడటం వల్ల
అందులో ఏముందంటే దోషం ఉంది, అంటే ఇతరులను పాడు చేసేది ఉంది, నిన్ను పాడు చేసేది ఉంది, నీ కుటుంబాన్ని పాడు చేసేది ఉంది. అది ఆ దోషకరమైన మాటలు రాకుండా ఉండినట్లుగా నిన్ను నీవేం చేయాలి? చాలా మంది ఫోన్ చేసినప్పుడు మాట అంటూ ఉంటారు, హైదరాబాద్ నుంచి ఎక్కడ చేసిన, అమ్మగారు చాలా నెమ్మతండి, అమ్మగారు ఎక్కువ మాట్లాడరండి, అయ్యగారు మీరే ఎక్కువ మాట్లాడతారు. నిజంగా అందుకే నాకు దోషం ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను అనేవాడిని అమ్మగారినే, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు మాట్లాడుతుండాలి, అది చేయాలి ఇది చేయాలి అని అన్నాను. ఒకసారి ఈ వాక్యాన్ని చదివిన తర్వాత అనుకున్నాను, ఆవిడే కరెక్ట్, అది దేవునికి స్తోత్రం. మీరు కూడా ఏం చేయగలగాలయ్యా అంటే, ఎంత తక్కువ నువ్వు మాట్లాడగలిగితే, చెప్పండి, ఎంత తక్కువ నువ్వు మాట్లాడగలిగితే ఎవరికి మేలు? అసలు నీకు మేలు, అది ఇతరులకు కూడా మేలేనండి. ఇతరులకు మేలు, అది నీకు మేలు. కాబట్టి మనము మాట్లాడటానికి ఆలోచించగలగాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఆలోచించగలగాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటను నువ్వు ఆలోచించగలగాలి. అలాగ ఆలోచించి నువ్వు మాట్లాడగలిగితే ఆ దోషం నుండి మనం తప్పింపబడతాను వాక్యము సెలవిస్తా ఉన్నది. చూడండి, ఎవరు ఎక్కువగా మాట్లాడతారు? చేతులు ఎత్తండి. ఎవరు ఎక్కువ మాట్లాడతారో వారి నోటులో ఏముందంటే దోషము. ఎవరు తక్కువ మాట్లాడతారో వారు దేవుడి చేత ఆశీర్వదింపబడతారు. ఆమె హల్లెలూయా. అంటే తక్కువ మాట్లాడతాం అంటే 2 మాటలు దేవుడి కొరకు, ఆశీర్వాదం కొరకు చెప్పి వెళ్ళిపోతాం అంతే. ఇంకా పనికిరానివన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఎవరేం చేస్తున్నారు, అవన్నీ మనకెందుకు? ఎవరు ఏం చేస్తే నీకెందుకు? ఎవరు ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసుకుంటే నీకెందుకు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం వింటున్నావు? నువ్వేం ప్రకటిస్తున్నావు? దేవుడి మాటలు ఒకవేళ ప్రకటించావా, అది నీకు ఆశీర్వాదకరమే. నీ సాక్ష్యమును ప్రకటించావా, అది నీకు దీవెనకరమే. నీ జీవితం ఒకప్పుడు ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో కొన్ని సాక్ష్య రూపంలో ప్రకటించగలిగితే అది నీకు ఆశీర్వాదకరమే. కానీ పనికిరాని వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి సమయం అంతా పాడు చేసి, ప్రార్థన సమయాన్ని పాడు చేసుకుని, బైబిల్ చదివే సమయాన్ని పాడు చేసుకుని, సేవకులు సహవాసం, సంఘ సహవాసాలు పాడు చేసుకుని వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల నీ కుటుంబంలోకి దోషము వస్తుంది. సత్యమే చెప్పారులేండి, ఒప్పుకోం కదా మనం ఎందుకంటే ఆమెనని అంటే మాకు దోషం ఎక్కడొచ్చేద్దని భయం మీకు. ఎందుకు నీలోనికి దోషం వస్తుంది? నీ మాట తీరు బాగోకపోతే వస్తుంది అంతే. నీకు మాట్లాడుతూ చేత కాకపోతే వస్తుంది అంతే. అక్కడిక్కడ మోస్తే వస్తుంది ఆ బరువు భారం. అదే దరిద్రత. విన్నది విన్నట్టు వదిలే. నువ్వు నీ నోట నుంచి ఏమి, నీ చెవుల నుండి ఏమి విన్నావు, ఏ వినకూడని మాట విన్నావు, ఎవరినో తిట్టుకుంటే ఒకవేళ విన్నావేమో, చెబితే బుద్ధి చెప్పు. ఎవరికి? తిట్టుకున్న వాళ్ళకి. కానీ ఇలా తిట్టుకున్నారని అక్కడికి వెళ్ళి నువ్వు ప్రకటించావనుకో, అది తిట్టినోడికి శ్రమ ఉండదు, ఎన్న వాళ్ళకి శ్రమ ఉండదు, చెప్పినందుకు నీకే బాధ, నీకే శ్రమ. అది ఆ శ్రమ నువ్వు అనుభవించటం ఈ దేవుడికి ఇష్టం లేక అంటున్నాడు, ఇదిగో నీ నోటిని చాలా జాగ్రత్తగా. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలి? కూడా కాదమ్మా, తక్కువ మాట్లాడాలి. మొత్తం మూసుకుని కూర్చోమని అంటలే దేవుడు. నీ నోరు తెరిస్తే బాగుగా నింపుతానని అన్నాడండి అని చూపిస్తారు. దరిద్రమైన మాటలన్నీ మాట్లాడేకుంటే దేవుడు నింపుతాడు దాన్ని. దేవుడు నీ నోటి మాట నింపుతానన్నాడు. అంటే దేవుని వాక్యమో సాక్ష్యమో దేవుడి కొరకు ప్రకటించేటప్పుడు నీ నోట నుండి దేవుడి మాటలు ప్రకటించి ఏం చేస్తాడు? మనం మంచి మాటలు అన్ని పక్కన పెట్టేస్తాం అండి. చెప్పకూడనివన్నీ పక్కన పెట్టేస్తాం. చెప్పకూడనివి, పనికిరానివి, పనికిరి మానేవి, ఎందుకు వ్యర్థమైన మాటలు, ఒక కుటుంబం పాడేది, ఒక మనిషి పాడేది, ఒక జీవితం పాడయ్యే మాటలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకుంటామండి. ఇక్కడ ఉంచేసుకుంటాం. దీన్ని జాగ్రత్తగా ఇతరులకు బోధించేస్తాడు దేవుడు వాక్యాన్ని బోధించినట్లు. ఒక మనిషికి శ్రమ రావటానికి కారణం అంటే మన నోరుని సరిగ్గా మనం ఏం చేయాలి? ఏం కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? తక్కువగా మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళినా తక్కువగా మాట్లాడాలి. అర్థమవుతుందమ్మా? మనం ఎంత తక్కువగా మాట్లాడితే ప్రతి విషయంలో మనం అంతగా అభివృద్ధి పొందుతాం. కానీ
మన జీవితాన్ని పాడు చేసుకో ఇంకా. ఎందుకంటే పనికిరాని మాటలు మన నోట నుండి రావు. తక్కువ మాట్లాడితే ఎలా వస్తారా? ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇంకేం మాట్లాడాలో తెలియక పక్కల కోసం కూడా మాట్లాడేసుకుంటాం. ఏం మాట్లాడాలో తెలియక ఎదుటిల కోసం మాట్లాడేసుకుంటాం. ఎవరి కొరకు మాట్లాడేది తెలియక పాస్టర్ గారి కోసం మాట్లాడేసుకుంటాం, పాండ్రమ్మ గారి కూడా మాట్లాడేసుకుంటాం, సంఘం కొరకు మాట్లాడేసుకుంటాం, పనికి వాళ్ళ మాటలు అన్ని మాట్లాడేసుకుంటాం అండి. ఏదో మాట్లాడాలని. కాబట్టి ఏదో మాట్లాడేసుకోవద్దు, ఏదో ఒకటే మాట్లాడు. ఆ మాట్లాడే మాట నీ నోట నుండి మంచి మాటను మాట్లాడు, సత్యమును మాట్లాడు, పనికొచ్చే మాటను మాట్లాడు. ఇతరులకి అది పనికొచ్చింది అనుకుంటే, ఇతరులకు అది ఉపయోగకరం అనుకుంటే చెప్పు. లేదా మనం ఏమని చెప్పండి, నేను అంటాను ఒక క్రైస్తవులు మాట్లాడకూడదు ముఖ్యంగా. ఎందుకంటే అది ఇతరులకు చెందుతుందేమో కానీ నీకు ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కాబట్టి. ఎందుకంటే ఆయన జీవితం అంతా వెనక్కి నువ్వు తిరిగి చూసినా ఎక్కడ పనికిరాని మాట ఉండదు, పనికిరాని చూపు ఉండదు, పనికిరాని ప్రవర్తన యేసయ్యలో ఎక్కడా లేదు. బైబిల్లో ఉంది. ఆయన మించిన పరిశుద్ధుడు లేడు. ఆయన మించిన నోటి మాట ప్రతి స్థలములో అది ఆశీర్వాదకరముగానే మారింది. అందుకే నీ మాట ఇతరులకు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగానే ఉండాలి. నీ మాట ఇతరులకు దీవెనకరంగానే ఉండాలి. ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు వారి కుటుంబము ఆశ్చర్యకరంగా కట్టబడేటట్టుగా ఉండాలి తప్ప ఆ కుటుంబం కూలిపోయేటట్టు ఉండకూడదు. ఒక కుటుంబం పాడయ్యేటట్టు ఉండకూడదు. ఒక కుటుంబం నాశనం అయిపోయేటట్టు ఉండకూడదు. నీ నోటి మాట ఇతరులు పాడయ్యేటట్టుగా ఉండకూడదు. నీ నోటి మాటను నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోగలిగితే, నీ నోటిని నువ్వు సరి చేసుకోగలిగితే, నీ నోటిని నువ్వు బంధించుకోగలిగితే, నీ నోటికి నువ్వు కళ్ళాన్ని పెట్టగలిగితే అది ఇతరులకు ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. అన్న వల్ల చూద్దాం చెప్పి చెప్పండి. అది ఎవరికి ఆశీర్వాదకరం అండి? నీకు ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. పనికిరాని మాటలన్నీ నీ నోట నుంచి ఇతరులకు నువ్వు ప్రకటించడం వల్ల అయ్యో వారి కుటుంబం పాడవుతాయి కాదు, నీ కుటుంబం పాడవుతాయి, సంఘమే పాడవుతాయి. ఇంటిని కాపాడుకో, నువ్వు కాపాడుకో, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకో. పాడు చేసే ప్రవర్తన ఎప్పుడు నీ జీవితంలోనికి రాకుండానట్లుగా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక మాటను చూపిస్తాను చూడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి కీర్తన తీయండి. 39:1 కీర్తనలు 39:1. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా. ఏమన్నారండి ఇక్కడ వాక్యము? చెప్పాలి. దేనితో పాపము? నా నాలుగుతో పాపము చేయకుండానట్లుగా. అంటే ఒక మనిషి మార్గాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన నాలుగును జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండి. అంటే నీ నాలుగు సరి లేకపోతే నీ మార్గము సరుడు. నీ నాలుగులో నీ మాట్లాడే మాట, నీ ప్రవర్తన బాగోలేదంటే నీ నడవడికి బాగోదని వాక్యం అంటుంది. నీ మార్గం బాగోదు, నువ్వు చేసే ప్రయాణం బాగోలేదంటుంది. మన నోటి మాటతో ఉన్న తప్పు ఒక మనిషిని ఎక్కడికి నడిపించిందంటే పాపను కూడా తీసుకెళ్ళిపోతుంది. అంటుందా వెళ్ళిపోతుంది అంటే తన నడకే పాపంలోనికి వెళ్ళిపోతుంది, తన ఆలోచన పాపంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే తను నాలుగును భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఏది పడితే అది మాట్లాడు. నీ నోట నుంచి ఏది వస్తే అది ప్రతి చోట ప్రకటించకూడదు. నువ్వెంత జాగ్రత్తగా మాట్లాడితే, ఎంత తక్కువ మాట్లాడితే, నీ నాలుగును ఎంతగా కాపాడుకుంటే అంత అది నీ కుటుంబానికి శ్రేష్టత, దీవెన, ఆశీర్వాదం. ఇప్పుడు ఏం చేయాలి మన నాలుగును? ఎందుకంటే బాబు దీంతో ఇన్ని మాట్లాడిన బాధలు, ఇన్ని శ్రమలు అవసరం, కోసి తీసేద్దాం. ఏం చేద్దాం? కోసి తీసేద్దాం. అలాంటి పని చేశారు కాక ఇంకా మంచి మాటలు కూడా చెప్పలేవు, సాక్ష్యాలు కూడా చెప్పలేవు. దాన్ని కోసేమని లేదు, దానికి యెహోవా కోసేస్తాడంట. నోట నుండి మాటలు మన సరిగ్గా లేకపోతే ఆ నాలుగుని యెహోవా కోసేస్తాడు అంటుంది. మనం కోసుకోక్కర్లేదు, దేవుడు కోసేస్తాడు. మన నాలుగు సరి లేకపోతే నీ నాలుగు నువ్వు సరి చేసుకో, నీ మాట నువ్వు సరి చేసుకో. ఎంత తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావో అంతగా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. పెద్ద లోతేం కాదు, ఇది పెద్ద లోతైన మర్మం ఏం కాదు.
పెద్ద ఎక్కడి నుంచో తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదండి. సింపుల్. నీ నోటిని కాచుకోకపోతే నీకు శ్రమ అంతే. పనికిరాని మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండటం అంతే. వ్యర్థమైన మాటలు పలకకుండా ఉండటం అంతే. ఇతరులతో శాపకరమైన మాటలు చెప్పకుండా. సింపుల్. పెద్ద లోతుగా వెళ్ళిపోయి ఆలోచించేసి అయ్య బాబు ఎందుకు శ్రమ వచ్చింది అనేసి మీరు బైబుల్ తిరగేసిన అవసరం లేదు. 4-5 వచనాలు తిరగైతే అర్థమైపోతుంది మన జీవితం అంతా. 4-5 వచనాలు చదివితే అయ్యో నా నోటి మాట వల్ల ఇంత భయంకర శ్రమ ఉందా, బాధ ఉందా, ఇతరులకు శ్రమ ఉందా, ఇతరులకు బాధ ఉందా అని మనం తెలుసుకుంటే సరిపోతుందండి. దీన్ని బాగా ఏం చేస్తారంటే లోతుకి వెళ్ళిపోయి ఆలోచించేసి అసలు శ్రమ ఎందుకు వచ్చేస్తుంది, అసలు బాధ ఎందుకు వచ్చేస్తుందండి, ఈ బాధలు ఎందుకు వచ్చేస్తున్నాయి మాకు అనేసి ఎక్కడికో వెళ్ళిపోతారు లోతుగా. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 2-3 వచనాలు చదివి అబ్బరం గారు స్తోత్రం చెప్పండి. ఏంటి సార్ రెడ్డిగా చూస్తున్నారా? హల్లెలూయా. రాత్రి క్రిస్మస్ 2 అయిపోయిందా, అందుకని మనకి నిద్ర వచ్చేస్తా ఉంది. పడుకోవద్దు దయచేసి, అందరూ అలర్ట్గా ఉందాం. సమయం అయిపోతుంది, నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. నాకు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే మన నోటిని కాపాడుకుంటే చాలు, శ్రమ లేదు. చెప్పండి. మన నోటిని కాపాడుకుంటే నీ జీవితంలో శ్రమ రాలేదు. నీ నోటిని కాపాడుకుంటే ఇతరులకి శ్రమ లేదు. నీ నోటిని భద్రం చేసుకుంటే మనం హ్యాపీగా జీవించగలం, హ్యాపీగా బ్రతకగలం, దేవుడి సన్నిధిలో ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండగలము. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా అంటున్న మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త ఒకసారి. మత్తయి సువార్త 12:37. మత్తయి సువార్త 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు. దేన్ని బట్టి? ఎవరి మాటను బట్టి? నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నందుదువు. అంటే ఒక మనిషి నీతిమంతుడా, ఒక మనిషి నీతి తప్పినవాడా, ఒక మనిషి యథార్థవంతుడా, ఒక మనిషిలో యథార్థత లేదా అన్నది దేన్ని బట్టి తెలుస్తుంది దేవుడికి? మనల్ని దేవుడు పరీక్షించి ఏం చూసాకలేదు, ఒక్క నోటి మాటలో తెలిసిపోతాడు దేవుడికి మనం నీతిగా ఉన్నామో నీతిగా లేమో. నోటి మాటే చెబుతుందంట నువ్వు నీతిమంతుడువో నీతిమంతురాలువో, నీతిమంతుడు కాదో నీతిమంతురాలు కాదో. నీ నోటి మాట చెప్పండి ఎవరికి వినిపిస్తుంది? నీ నోటి మాట వలన నువ్వు నీతిగా ఉన్నావో లేదో దేవుడు నీ కొరకు చెబుతున్నాడు. ఇప్పుడు అందుని బట్టి నీ నోటి మాట ఎలా ఉండాలంట? అంతేనండి. తక్కువగా మాట్లాడండి. తక్కువగా ప్రతి విషయంలో విస్తారమైన మాటలు ఎవరితో మాట్లాడకండి. ఫోన్లు కూడా ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. పర్వాలేదు, నేను కూడా ఫోన్లు తగ్గించేశాను. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళతో చాలా ఎక్కువ సమయం మాట్లాడేసేవాడు. ఆ మాట్లాడటం వల్ల నాకు చాలా కొన్ని బాధాకరమైన విషయాలు నన్ను బాధ పెట్టినాయి. అయ్యగారు ఒకప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడతలేదు అంటున్నారు. అవసరం ఏమీ లేదు. ఒకప్పుడు నాకు తెలియదు కాబట్టి మాట్లాడుంటాను, ఒకప్పుడు నాకు తెలుస్తుంది. నీతిగా మనం ఉండాలి అంటే నీ నోటిని ఏం చేయాలా? జాగ్రత్తగా కాసుకు. ఎంత తక్కువ మాట్లాడితే విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదని వాక్యం అంటుంది. కాబట్టి నా నోటి మాటను కూడా నేను జాగ్రత్త చేసేసుకున్నాను. అంటే ఇతరులతో విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతూ మానేశాను. కాబట్టి అయ్యగారు నాతో మాట్లాడతలేదని అనుకోద్ది ఎవరు కూడా. దేవునికి స్తోత్రం. 2 మాటలు మాట్లాడేస్తున్నారండి, ఎన్నాళ్ళు ఎంతసేపు మాట్లాడేవారు అయ్యగారు. ఆ సమయంలో ఒకవేళ అలా ఎక్కువ మాట్లాడటం వల్ల కూడా అది ఇతరులకు కూడా చాలా ఇబ్బంది అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మనకే. అంటే కొంతమంది ఏం చేస్తామంటే సరిగ్గా బైబిల్ చదువుతాం. ఎలాగని ఇవాళ బైబిల్ చదవాలంటే ఒక 10 అధ్యాయాలు చదివేయాలి. ఇవాళ ఈ వారంలో 2-3 సార్లన్నా బైబిల్ చదవలేకపోయినా కూర్చుంటాం. కూర్చున్న తర్వాత సరిగ్గా మనకు ఫోన్ వచ్చింది. ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. ఇప్పుడు అవసరమా మాట్లాడతాం? దేవుడు అంటాడు ఫోన్ పక్కన పెట్టు, ఫోన్ పక్కన పెట్టు, ఫోన్ పక్కన పెట్టు. దేవుడు అంటాడు. సాతాను వచ్చాడు, ఎత్తు ఎత్తు ఎత్తు. ఎందుకు? దేవుడి సహవాసాన్ని బంధించడానికి. అందుకే నేను ఎప్పుడు నా ఫోన్ చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఫోన్ వచ్చినా కూడా ఎత్తి మాట్లాడిన 90% ఒకవేళ మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అంతే, చెప్పేస్తాం. అలా చెప్పేసి మీరు కూడా ఉండాలి.
అంతేగాని బైబిల్ చదవాలా ఫోన్ ఎత్తాలా, బైబిల్ చదవాలా ఫోన్ ఎత్తాలా, ఈ కన్ఫ్యూజ్లో ఎక్కువ ఎవరి మాట వింటాం? దేవుడి మాట ఎక్కడ వింటామండి మనం? దేవుడి మాట ఎక్కడ వింటాం? ఇది మూసేస్తాం. అబ్బా దేవుడు మరి ఎన్నిసార్లు నా గాయాలు రేపుతావరా అంటాడు ఆయన. మనం ఏం చేస్తామండి? ఇది వెళ్ళిపోయింది అనుకో, ఇది ఎప్పుడు దాకా మాట్లాడతాం తెలుసా అండి? ఏమంటాం దీన్ని? అప్పటి వరకు మాట్లాడతామండి. అంటే అప్పటి వరకు మాట్లాడుతుంది. ఇది స్లీపింగ్ ట్యాబ్లెట్ అయిపోతుంది మనకి. ఇది పక్కన పెట్టి మాట్లాడితేనే కొంతమంది ఫోన్ తెచ్చి ఎట్టుకుని పడుకుని పోతారు, కొంతమంది పక్కన పెట్టేసేసి అలా రన్ అవుతూ ఉంటుందండి. అంటే ఫోన్ విషయంలోనే కాదండి, ఏ ఫేస్బుక్ చూడొచ్చు, ఏ యూట్యూబ్ చూడొచ్చు, ఏ వాట్సాప్ చూడొచ్చు. దాన్ని చూస్తాను ఏం చేస్తాం? మళ్ళీ ఇది పెద్ద మనకి ఏదో ప్రేమ అయినట్టు ఎక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోండి. చూడటానికి ఎంతో లేదు కదా, తేలిగ్గానే ఉంటుంది. దీంట్లో వచ్చే భారం చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేసుకోకండి, దీనికి దూరంగా పెట్టి దీన్ని ట్రై చేయండి పెట్టుకోవడానికి. దీని మాటతో ఎంత తక్కువ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నీ నోటి మాట ఒకటే కాదు, ఇప్పుడు ఫోన్ కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ ముసుగు తీసేస్తున్న వెలుగులోకి వస్తావు. అవి తీసి పాడండి. పనికిరానివన్నీ చూడకండి, పనికిరానికి కాలయాపన చేయొద్దు. గంట సేపు ఏమంటే 10 అధ్యాయములు నువ్వు గంట సేపు చదవగలిగితే 1 సంవత్సరానికి 3 సార్లు బైబిల్ పూర్తి చేయగలరు. చెప్పండి. రోజుకు 10 అధ్యాయములు జ్ఞానం చేస్తే సంవత్సరానికి, కనీసం సంవత్సరం కన్నా బైబిల్ చదివారు ఎవరన్నా ఇక్కడ? చదువుతున్నారా? కనీసం సంవత్సరానికి కూడా మనం చేతిలో బైబిల్ పూర్తిగా సంవత్సరానికండి ఏం అవసరం లేదు. రోజుకి గంట సమయమును బైబిల్ కొరకు నువ్వు కేటాయించగలిగితే రోజుకు 10 అధ్యాయములు జ్ఞానం చేయగలవు. ఈ దేవుడితో సహవాసం చేయాలి. బైబిల్ తీసే సమయంలో ఫోన్ వచ్చింది, లేకపోతే నీ ఇష్టమైన సినిమా అవుతుంది, నీ ఇష్టమైన సీరియల్ అవుతుంది. ఎందుకు దాంతో? ఎందుకు నీ సహవాసం? ఎందుకు వాటిలతో నీ సహవాసం? నీ బ్రతుకును పాడు చేసేది కానీ ఏ మార్గం అనేది నిన్ను బాగు చేసేది కాదు. వాడి పేరెప్పిస్తున్నాడు పక్కనుండి. పనికిరాని మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఎత్తుకుంటావు, పనికిరాని ఆ కార్యములన్నీ ఎత్తుకుంటా, కానీ పనికొచ్చేది నిన్ను నిత్య జీవానికి నడిపించేదానికి మాత్రం ఒక మనిషి దూరంగా బ్రతుకుతాడండి. ఇది సాతాన్ టార్గెట్. నీ మీద వాడు వేసే ఉచ్చులవి. ఒక మానవుడు చాలా ఈజీగా అందులో పడిపోతున్నాడు ఈరోజు. దాన్ని తెలుసుకోగలిగితే దానికి ఒక దూరంగా బ్రతుకుతాం. ఏం పర్వాలేదు. ఏమైనా ముఖ్యమైన విషయాలంటే 2 మాటలు మాట్లాడేయండి, పక్కన పెట్టేయండి, ఎవరైనా పర్వాలేదు. ఎక్కువగా దాంతో ఉండకండి, ఫోన్తో ఉండకండి. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు లోకల్ మనతోటి. వాళ్ళకు కూడా మనకు దూరంగా ఉండాలి. ఎందుకంటే విస్తారమైన మాటలు ఏముందన్నది వాక్యము. మత్తయి సువార్త మరొకసారి చదువమ్మది 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు. అంతే, నీ మాటేనండి నువ్వు ఎలాంటి వారు అనేది దేవుడి వాక్యము తెలియజేస్తుంది. నీ నోటి మాట ఎలాగుందో దేవుడికి అర్థమైంది. కాబట్టి ఈ నోటి మాట బాగుంటే దేవుడు అన్నాడు, నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. నోటి మాట బాగోలేదా? నీతి తప్పిన వాళ్ళు దేవుడు ఎన్నడూ నువ్వు ఆశీర్వదించటం, ఆశీర్ణమై ఉండడం, వారికి సమీపంగా ఉండడం. వారు ఎక్కడ ఉంటారంటే శ్రమలలో ఉంటారు. సామెతలు తీయండి ఒకసారి. సామెతలు 23:29 నుంచి 32 వరకు. ఎవరు చదవద్దు, అండర్లైన్ చేసుకోండి. 29 నుండి 32 వచనాలు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత జ్ఞానం చేయండి. ఎవరికి శ్రమ ఉంటుందో, ఎవరు శ్రమల పాలవుతారో, ఎవరు శ్రమలో పడిపోతారో డైరీలు తెచ్చుకున్న వాళ్ళేరు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు
నేను చెప్తున్న మాట వెంటనే డైరీలో రాసుకుంటున్నారా? రాసుకుంటూ నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. కింద రాస్తూ ఉండాలి, నా వైపు చూస్తూ ఉండాలి, వాక్యాన్ని వినాలి, హృదయాన్ని ఆద్యంలో పెట్టుకోవాలి. చాలా చేయాలి క్రైస్తవులు. కొంతమంది రాసేస్తున్నా వంక చూడలేదు. ఇలాగ వాక్యం చదవండి అని చెప్పాను, వాక్యం చదివేసేసి ఇంకా ఆ కింద మ్యాటర్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా కింద మ్యాటర్ ఎందుకు, తర్వాత చదువుకుందాలే, ముందు నా వైపు చూడండి, దాని కొరకు వినండి. ప్రతి యవనస్తురాళ్ళు డైరీని మెయింటైన్ చేయాలి. ఎందుకు? చెబుతున్న ప్రతి మాటను అక్కడ రాసుకోవాలి. దానిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఆ రిఫరెన్స్ అన్ని తీసి, ఆ రిఫరెన్స్లు అన్ని బైబిల్ తిరిగేసి ఆ అధ్యాయం అంతా చదవగలగాలి. ఆ అధ్యాయం అంతా ధ్యానం చేస్తే ఆ మాట దేవుడు ఎందుకు అన్నాడో మనకు తెలియక్కర్లేదేంటి. నేను చెప్పింది వింటే సరిపోదు. మీరు ఆ మాట ఎవరన్నారు, ఎందుకు అన్నారు, ఎక్కడ అన్నారు, ఏ పరిస్థితులు అన్నారు, అది నువ్వు కూడా తెలుసుకొనగలగాలి. ఏమండి? ఏం చేయాలి? తెలుసుకోవాలి. అలాంటి వారు నోటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చదవండి ఒకసారి, చూడండి. సామెతలు 21:23. సామెతలు 21:23. నోటి నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి దేవునికి స్తోత్రం చెప్తాం. అంతేనండి. నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో, దాన్ని భద్రం చేసుకో. ఆ శ్రమల నుండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటా. అంటే ఈ ముప్పు ఎవరికి వచ్చిందంటే ప్రాణానికి వచ్చింది. ఇప్పుడు ఏమండి? నీ ప్రాణం మీదకి వచ్చి పడింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి, నిన్ను నీవు రక్షించుకోవటానికి నీ నోటిని కాచుకోవాల్సిందే. లేకపోతే దానికి మించిన ప్రమాదం మానవుని జీవితంలో మరొకటి లేదు. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలం